10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. కచ్చపి ఆడిటోరియం ఆవరణలో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. యోగా చేసిన అనంతరం పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరణి శివకుమార్, టీడీపీ నాయకులు జగన్నాథంలో మాట్లాడుతూ భారత ప్రాచీన సాంప్రదాయమైన యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. మానసిక ఉల్లాసానికి తోడు శారీరక ఆరోగ్యం యోగాతో మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, కైలాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం, ఈరోజు ఇక్కడికి మేము రావడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మొట్టమొదటిసారిగా 2014-9-2014లో ఐక్యరాజ్య సమితి దగ్గర 196 మంది యొక్క అప్రూవల్ తీసుకొని యోగా దినోత్సవం జరుపుకోవాలనే సందర్భంగా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు ఈ దినోత్సవం కూడా జరుపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా 21/6/2017 నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా యోగా దినోత్సవం సందర్భం జరుపుకోవడం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది యోగా చేసేదానివల్ల ఈ 21/6/2017 ఢిల్లీలో జనపథ్లో మనం మొత్తం 35,300 మందితో మనం యోగా కార్యక్రమం చేపించినటువంటి ఘనత ప్రధానమంత్రి వారిని కూడా ఈ సందర్భంగా తిరుపతి ప్రజలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ షాప్లో హాస్పిటల్ ఎక్కువే కనబడుతున్నాయి, కానీ ఎక్కడా కానీ యోగాకు సంబంధించిన యోగా సెంటర్లు అయితేనేమి యోగా చేసేవాళ్ళు అయితే ఎక్కడా కనబడరు. కానీ ఈరోజు మనిషి తన నిత్య జీవితంలో 24 గంటల్లో కనీసం 1 గంట సేపన్నా యోగా చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇలాంటి యోగా చేయాలంటే ఇప్పుడు రామ్దేవ్ బాబా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ సూచనల మేరకు కొంతమంది గురువులు తయారు చేసి స్వచ్ఛందంగా ఫ్రీగా నేర్పిస్తున్నారు. అయితే మనము కావాలంటే ఒక మెడికల్ షాపులో 1000 రూపాయలకి కావాల్సినటువంటి మెడికల్ కావాల్సిన ట్యాబ్లెట్స్ అప్పు చేసైనా ఏదైనా ఉంగరం వాచ్లో కుదువు పెట్టేసైనా మెడికల్లోకి వెళ్తారే తప్ప మనం ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి, ఇలాంటి సెంటర్లు ఎక్కడున్నాయి, మనం యోగా చేస్తే ఏమి, యోగా చేసినంత వరకు దాంట్లో ఉన్నటువంటి లాభాలేమి అని మన వాళ్ళకి తెలియలేకపోతున్నారు. అదే మన దేశం వదిలితే ఇతర దేశాల్లో అందరూ కూడా ఒక రోజు కాదు 1 గంటకి అని డబ్బులు తీసుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ డబ్బులకి చేసి నేర్పిస్తున్నారు, కానీ మన భారతీయులందరూ ఫ్రీగా నేర్పిస్తున్నారు. కానీ దీని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఏమంటే యోగా చేయడంలో ఉన్నటువంటి ఒకే చిన్న వినాదం, ఒక యోగాలో ఉన్నటువంటి కొన్నిట్లో ఒక సూర్య నమస్కారము అనేదాన్ని ఆ ఒక్క సూర్య నమస్కారం చేయాలంటే మినిమం 12 సార్లు వంగిలేయాలి. అలాగా ఒక రోజుకి ఆ క్లాసులో 10 సార్లు యోగాలో ఉండేటువంటి సూర్య నమస్కారాలు చేస్తే బొటనవేలు నుంచి తల వెంట్రుకల వరకు కూడా అన్ని అవయవాలు తన ప్లేస్ను వదిలి కొద్దిసేపు ఆరోగ్యంగా ఆనందంగా ఆ సిట్టింగ్ అవుతాయి.